సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ అవ్వగానే అది యాప్ లో అయినా బ్రౌజర్ లో అయినా సరే మనకి యువర్ పోస్ట్ హ్యాస్ బీన్ రిపోర్టెడ్ ఫర్ కాపీరైట్ ఇన్ఫ్రింగ్మెంట్ అని మనకైతే చూపిస్తుంది. సో ప్రాబ్లం ఏంటి అంటే నో వన్ ఎల్స్ కెన్ సీ యువర్ పోస్ట్ బికాస్ ఇట్ వాజ్ రిపోర్టెడ్ ఫర్ కాపీరైట్ ఇన్ఫ్రింగ్మెంట్. అంటే వీళ్ళు అప్లోడ్ చేసిన వీడియోకి కాపీరైట్ ప్రాబ్లం అనేది వచ్చింది, ఈ వీడియో కూడా వేరే ఎవరికి కూడా కనిపించదు అని చెప్తుంది. సో దీనివల్ల నిజంగా మన అకౌంట్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, అలాగే మన మానిటైజేషన్స్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అంటే 100%గా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అప్లోడ్ చేసిన ఈ కంటెంట్ అనేది వీళ్ళది కాదు. మీకు ఈజీగా అయితే తెలుస్తుంది కదా, ఇక్కడ వాళ్ళు నేమ్ కూడా మెన్షన్ చేశారు. ఇది ఏ సీరియల్ అంటే ఒక సీరియల్ కి సంబంధించిన క్లిప్ అనేది వీళ్ళు డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేయడం జరిగింది. దీనికి వీళ్ళు కాపీరైట్ ప్రాబ్లం అయితే ఇచ్చింది. సో కాపీరైట్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేసి ఉంటారు, ఇదంతా కూడా మా ఓన్ కంటెంట్, మీరెందుకు కాపీరైట్ వేశారు అని వీళ్ళు డిస్ప్యూట్ అంటారు. డిస్ప్యూట్ అనగానే తిక్క ఇక మనకి ఉంటది కదా, దాని తర్వాత అకౌంట్ అనేది రివ్యూ చేస్తారు, వీడియో అనేది రివ్యూ జరుగుతుంది. రివ్యూలో కనుక మనకు కాదు అని తెలియదు అనుకోండి, అంతే ఇక ఫేస్బుక్ అకౌంట్ అనేది మనకి ప్రాబ్లం అయిపోతుంది. అది డిసేబుల్ అయినా అవ్వచ్చు, లేదంటే టోటల్ గా మన అకౌంట్ రిస్ట్రిక్టెడ్ అయినా అయిపోవచ్చు. మొత్తానికి ఇక్కడైతే రెండింటిలో ఏది అనేది ఇంకా తేలలేదు. కేవలం మనకి అకౌంట్ లాగిన్ అయినప్పుడు నార్మల్ గా ఇలా మాత్రమే చూపిస్తుంది. కింద ఆ వీడియో ఏంటిది అనేది అయితే మాత్రం ఇక ఫుల్ గా ప్లే అవుతుంది. అక్కడ మాత్రం నేను బ్లర్ చేస్తాను, ఇక్కడ కనిపిస్తాను నాకు ఏమైనా ప్రాబ్లం అవుతుంది కదా. సో ఏ డేట్ కి ఎన్ని నిమిషాలకి అప్లోడ్ చేసిండు అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్ గా అయితే చూపిస్తుంది. కింద మనకి కంటిన్యూ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది, కానీ దాన్ని క్లిక్ చేస్తే లోడింగ్ 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 మాత్రమే ఉంటుంది, కానీ వేరే ఆప్షన్ కి వెళ్ళట్లేదు. అంటే ఇప్పుడు మనకి ఏదైనా కాపీరైట్ ప్రాబ్లమ్స్ వస్తే మనం సపోర్ట్ ఇన్బాక్స్ లో చెక్ చేసుకుంటాము, అక్కడ నుంచి వీడియోని డిలీట్ చేయడమో లేదంటే యాక్సెప్ట్ చేయడమో, నిజంగా మన ఓన్ కంటెంట్ అయితే దానికి సంబంధించిన అప్పీల్ అనేది పెట్టుకోవడమో ఇలాంటివి జరుగుతాయి కదా. అలాంటి పేజీ అనేది కూడా ఏం ఓపెన్ అవ్వకుండా నార్మల్ గా కంటిన్యూ మీద క్లిక్ చేస్తే లోడింగ్ అవుతూ ఉంది. ఓకే, ఇలా ప్రాబ్లం అవుతుంది కదా అని ఒక చిన్న ట్రిక్ అయితే ట్రై చేశాను. ఏంటంటే మనం ఇది ఒకసారి చెక్ చేసుకోవడము, యాప్ లో కాకుండా బ్రౌజర్ లోకి వచ్చినాం అనుకోండి, మనము డెస్క్ టాప్ సైట్ ఆన్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు నార్మల్ గా ఇక్కడ రాని ఆప్షన్స్ లేదంటే సెలెక్ట్ కానీ ఆప్షన్స్ అన్ని కూడా ఇక్కడ డెస్క్ టాప్ సైట్ లో అవుతాయి. కాబట్టి నేను డెస్క్ టాప్ సైట్ ఆన్ చేసిన తర్వాత కూడా నేనైతే చెక్ చేశాను, కానీ ఇక్కడ నుంచి కూడా మనకి ఎలాంటి రెస్పాన్స్ అయితే ఏది లేదు. నార్మల్ గా లోడింగ్ అనేది మాత్రమే మనకైతే ప్రాబ్లం అయితే చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి, ఇక్కడ వీడియో ఏదైతే కనిపిస్తుందో దాన్ని ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఈ ప్రాబ్లం నుంచి మనం గట్టెక్కి మళ్ళీ తిరిగి మనం మన ఫేస్బుక్ అకౌంట్ని మెయింటైన్ చేసుకోవాలి అంటే ఈ ఫోటో అనేది మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఇక్కడ నేనైతే అన్ని విధాలా ట్రై చేసినా కూడా మనకైతే ఏ ఆప్షన్ అయితే రాలేదు. సో దీని తర్వాత ఫేస్బుక్ నుంచి వెళ్ళే మనము అప్పీల్ చేసుకోవడానికి మన మెయిల్ కి ఒక మెయిల్ అయితే పంపిస్తారు. అది మనకు ఆటోమేటిక్ గా ఆ మెయిల్ వస్తే తప్ప మనం తిరిగి అకౌంట్ ని పొందే అవకాశం అయితే ఉండదండి. ఎందుకంటే మనం డైరెక్ట్ గా పంపించినప్పుడు ఎక్కువ రెస్పాన్స్ అయితే రావట్లేదు, కానీ వాళ్ళే మనకి పంపించారనుకోండి అప్పీల్ చేసుకోండి అని, అది మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో అలా మనకి ఒక మెయిల్ అయితే వస్తుంది. ఆ మెయిల్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయగానే కాపీరైట్ అప్పీల్ ఫామ్ అనేది మనకి ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఇందులో మనము చాలా మన అకౌంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వీడియో అప్లోడింగ్ డేట్ టైం అనేది కూడా చూపిస్తుంది. నిజంగా ఆ అప్లోడింగ్ డేట్ అండ్ టైం కి అప్లోడ్ చేసిన కంటెంట్ మీద కాదా అనేది ఇక్కడ కూడా మీరు కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కనుక రాంగ్ గా సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, టోటల్ అకౌంట్ మొత్తం కూడా డిసేబుల్ అయిపోతుంది. డిసేబుల్ అయిపోతే ఇలా అయినది మళ్ళీ అకౌంట్స్ తిరిగి రావు. ఇక్కడ మనకి చాలా వీడియోస్ డేట్ టైం కొన్నిసార్లు ఆ టైటిల్ కి సారీ ఆ వీడియోకి సంబంధించిన థంబ్నెయిల్ లో ఫస్ట్ కనిపించేది ఏంటి అని కూడా మనకు చూపిస్తుంది. ఈ లెక్కన చూసుకుంటూ పోతే వీళ్ళ అకౌంట్ లో ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అయితే మాత్రం బోల్డ్ ఉన్నాయి. మరి ఇలా ఉన్నప్పుడు కాపీరైట్ ప్రాబ్లం వచ్చినప్పుడు అకౌంట్ కు ఏం కాకుండా మన మానిటైజేషన్ కి ఏం కాకుండా ఉండాలి అంటే మనం ఏం సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. ఇక్కడ మాత్రం చివరాఖరికి మనం అప్పీల్ చేసుకోవడానికి సంబంధించిన ఒక చిన్న బాక్స్ అయితే మనకి ఓపెన్ అయిపోయింది. సో అక్కడ ఏం చేయాలంటే నిజంగా ఆ కంటెంట్ మనది కాదు, మనం బై మిస్టేక్ లో మనము డిస్ప్యూట్ అని క్లిక్ చేసుకున్నాము అంటే ఐ అండర్స్టాండ్ ద విష్ టు కంటిన్యూ అనే దాంట్లో మనం ఆ బాక్స్ లో రైట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మన ఫేస్బుక్ అకౌంట్ ఫుల్ నేమ్ అడుగుతుంది, దానికి లింక్ అయిన జీమెయిల్ అడుగుతుంది, అలాగే మన కంటెంట్ ని కూడా చూపిస్తూ ఉంటుంది. సో ఆ కంటెంట్ మరి ఎవరిది ఏదేది మీదేనా లేదంటే వేరే వాళ్ళగా చూసుకొని వేరే వాళ్ళదే మీరు డౌన్లోడ్ చేసి లేదంటే రీమిక్స్ చేసి పెట్టుకున్నారంటే అన్నిటిని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. లేదు ఇక్కడ చూపించే వాటిని మాత్రమే వేరే వాళ్ళది, మిగిలిన కంటెంట్ అంతా మీ ఓన్ కంటెంట్ అనుకోండి, మిగిలిన అదర్ కంటెంట్ మాత్రమే మీరు ఇలా టిక్ మార్క్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మాత్రం మీరు మిస్టేక్ అయితే చేయకూడదు. మీరే అయ్యుండి సెలెక్ట్ చేసినా ఏం కాదు, కానీ వేరే వాళ్ళ కంటెంట్ అయ్యుండి మీరు సెలెక్ట్ చేసుకోకుండా ఉంటే మాత్రం అకౌంట్ తిరిగి రాదు అని అంటే దానికి మనం ఏం చేయలేము. ఇయర్నింగ్స్ వచ్చేదైనా పోతుంది, మానిటైజేషన్స్ ఉన్నా పోతుంది, అసలు లాగినే అవ్వదండి.
అర్థమవుతుంది కదా. కాబట్టి ఇక్కడ మనం ఆప్షన్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన ప్రాబ్లమ్ ని మెన్షన్ చేయమంటుంది. సో అప్పీల్ అంటేనే రిక్వెస్టింగ్ కదా. సో మనం మనదే పొరపాటు అయిపోయింది, బై మిస్టేక్ లో మేము కాపీరైట్ ని మేము యాక్సెప్ట్ చేసుకోలేదు అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో కాపీరైట్ లో కూడా మనకి డైరెక్ట్ గా ఏమంటది, మీకు మానిటేషన్ కి ఏ ప్రాబ్లం లేదు కానీ ఇది కంటెంట్ మీది కాదు అనేది సెలెక్ట్ చేసుకోమంటది. మీకు ఒకవేళ మానిటేషన్ ఏంటంటే యాడ్ రెవెన్యూ షేరింగ్ అనేది చేసుకోండి అని చెప్తుంది. ఇలా మనకి 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారంగా మాత్రమే మనం ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా మనము ఏదో వచ్చింది కదా ఈ కంటెంట్ మాదే అన్నట్టుగా పోయింది అనుకోండి, అప్పుడు అకౌంట్ అంతా టోటల్ గోవిందా. చాలా అకౌంట్స్ కూడా ఈ విధంగానే పోతున్నాయి. చాలా కష్టపడి ఫేస్బుక్ మానిటేషన్ చేసుకున్న అకౌంట్స్ అలాగే ఎర్నింగ్స్ అన్ని కూడా టోటల్ గా మొత్తం కూడా లాస్ అయిపోతున్నారు ఇలాంటి చిన్న చిన్న సెలెక్షన్స్ వల్ల మాత్రమే. ఓకే, మనమైతే మొత్తానికి అయితే అన్ని వీడియోస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చివరి అక్కడికి ఇక్కడ మన అకౌంట్ యొక్క యూఆర్ఎల్ లింక్ ఇవ్వమంటుంది. వీడియో లింక్ ఉంటే ఇవ్వచ్చు. సో మన దగ్గర వీడియో లింక్ లేదు కాబట్టి అకౌంట్ యూఆర్ఎల్ ను అక్కడ మనం మెన్షన్ చేయాల్సింది ఏంటిది, సో ఈ వీడియో కాపీరైటెడ్ మేము బై మిస్టేక్ లో ఓకే చేసుకున్నాం, అది మాది అని మేము ఓకే చేసుకున్నాం అని చెప్పేసి తిరిగి మళ్ళీ మాకు అకౌంట్ ఇవ్వండి అని మనం క్లియర్ గా మెన్షన్ చేసేయాలి. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా అడుగుతుంది. అదే ఆ కంటెంట్ ఏంటి, మనకు అకౌంట్ లాగిన్ అవుతుంటే ఎలా ప్రాబ్లం వచ్చింది అన్ని కూడా అక్కడ మెన్షన్ చేసి మనం సబ్మిట్ అనగానే వి రిసీవ్డ్ యువర్ ఇన్ఫర్మేషన్ అనేది పడుతుంది. ఇలా పడిన తర్వాత మనకి ఆఫ్టర్ 24 అవర్స్ అనుకోవచ్చు, లేదంటే 48 అవర్స్ అనుకోవచ్చు, అన్ని గంటలలో అకౌంట్ కూడా మళ్ళీ ఒకసారి రివ్యూ జరిగి ఇక్కడ ఇందాక మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ బట్టి నిజంగా ఈ కంటెంట్ అంతా కూడా కాపీరైట్ అంటే మనం అగ్రీ చేసాం కాబట్టి ఆటోమేటిక్ గా మళ్ళీ అకౌంట్ ని మనకి బ్యాక్ ఇస్తారు. అది కూడా మనకి ఆ వీడియోస్ అన్ని కూడా ఎవరికి కూడా కనిపించవు. అలా కనిపించకుండా మనకు అకౌంట్ ఓపెన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే మెయిన్గా ఆ వీడియోస్ అన్నింటినీ కూడా మనం రిమూవ్ చేస్తే నెక్స్ట్ అకౌంట్ ప్రాబ్లం పడకుండా సేఫ్ గా ఉంటుంది. అలా కాకుండా మనం అలానే యూజ్ చేసాం అనుకోండి, ఎనీ టైం డైరెక్ట్ గా మన అకౌంట్ డిసేబుల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా రెగ్యులారిటీగా అందరికైతే రాదు, కొంతమందికి రేర్ గా అకౌంట్ ఉపయోగించే వాళ్ళకి మాత్రమే అవుతుంది. కాబట్టి మీరు ఎలా అయినా సరే కంటెంట్ ని ఉపయోగించినప్పుడు ఒక ప్రాబ్లం అంటూ మీకు వచ్చింది అంటే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, అది మనకు రియల్ గా వచ్చిందా ఫేక్ గా వచ్చిందా అనేది కూడా మనము క్లియర్ గా ఆప్షన్స్ ని బట్టి కూడా చెప్తూ ఉంటాం. కాబట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటే మీ మానిటైజేషన్ అయిన అకౌంట్ ని మీరు పేమెంట్ తీసుకునే మీ అకౌంట్ ని మీ ఎర్నింగ్స్ ని మీరు పోగొట్టుకోకుండా ఉంటారు. సో మరి ఇలాంటివి తిరిగి మరి ఎన్ని రోజులకి అవుతాయి, వచ్చిన తర్వాత ఓపెన్ కావడానికి కూడా మనకి ఇంకేమైనా లాంగ్ ప్రాసెస్ ఏమైనా ఉంటుందా ఉండదా అనేది అయితే దీని అప్డేట్ ని బట్టి మీకు అయితే నేను చెప్తాను. సో మీరు మాత్రము ఇలాంటి నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు ఇంతకు ముందుకు అప్లోడ్ చేసిన వీడియో కనుక చూసి మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఈ ప్రాబ్లమ్ ని మీరు ఫేస్ చేయకుండా ఉంటారు. ఓకే కదా. సో ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి.